వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు సాగర్ హైవేలో మనకి జస్ట్ నియర్ బై మనకి యాచారం మండల్ హెడ్ క్వార్టర్కి చాలా నియర్ బై, అలాగే మనకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో కొత్తగా వస్తున్నటువంటి ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి చాలా దగ్గరలో మనకి కంప్లీట్ హైవే ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది కంప్లీట్గా సాగర్ హైవే అండి. ఇటు టువర్డ్స్ ఇట్లా వెళ్తే మనం హైదరాబాద్ వెళ్తాం, ఇట్లా వెళ్తే మనకు నాగార్జున సాగర్ వెళ్తామండి. సో ఈ సాగర్ హైవే ఫేసింగ్లో ఐకానిక్ ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి, గ్రూపీ వాళ్ళు మార్కెటింగ్ చేసినటువంటి ఒక డిటిసిపి రేరా అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ అయితే కొన్ని సేల్కి రావడం జరిగిందండి. సో మీకు కనిపిస్తున్నటువంటి కనెక్టివిటీ రోడ్ వచ్చేసి సాగర్ హైవే అండి. కంప్లీట్ హైవే ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు. అప్ టు మనకు అప్రాక్సిమేట్లీ 18 acres వరకు ఉంటుందండి. దీన్ని ఫేజ్ 1 ఫేజ్ 2 కింద అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లోనే మనకి ఎస్టీ జార్జెస్ ఐ హాస్పిటల్ యాచారం, ఇది వచ్చేసి మనకి ఐ హాస్పిటల్ ఉంటుందండి. ఇది ఐ హాస్పిటల్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఎస్టీ జార్జెస్ పబ్లిక్ స్కూల్ అండి. ఇది వచ్చేసి పబ్లిక్ స్కూలు, ఇది వచ్చేసి ఐ హాస్పిటల్ అండి. సో మనకు దీని పక్కకే మనకి ఇది వచ్చేసి మనకు చర్చ్ అండి. ఇది వచ్చేసి మనకు చర్చ్ ఏరియా, జార్జెస్ చాపెల్ అని చెప్పేసి వాళ్ళది చర్చ్ ఉంటుంది. ఇక్కడ ఐ హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడ హై స్కూల్ ఉంటుందండి. సో మనకి హైవే ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. సో జస్ట్ మనకేంటంటే ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ 40 kilometers డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఇప్పుడు కొత్తగా చెప్తున్నటువంటి 4th సిటీ ఏదైతే ఉందో 4th సిటీకి చాలా నియర్ బై ఉంటుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా తక్కెళ్లపల్లి విలేజ్ పరిధిలోకి వస్తుందండి. ఇది వచ్చేసి మనకి తక్కెళ్లపల్లి విలేజ్ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఇదంతా కూడా RRR లోపల అవుతుందండి, రీజనల్ రింగ్ రోడ్డుకి లోపల వస్తుంది. సో మనకు హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర చాలా మంచి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో అప్రాక్సిమేట్లీ 18 acres ఉంటుంది. ఇది మీకు కనపడేది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ పాయింట్ అవుతుంది. సో ఇందులో అన్నీ కూడా బ్లాక్ టాప్ రోడ్స్తో మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో కంప్లీట్ హైవే ఫేసింగ్ ఉంటుందండి. దీనికి ఆపోజిట్లోనే సమూహ గోల్డెన్ గేట్ అని చెప్పేసి ఒక వెంచర్ ఉంటుంది. సో దీని పక్కకే మనకి పబ్లిక్ స్కూల్స్, హాస్పిటల్స్, మనకి చర్చి, సో అన్నీ కూడా దీనికి ఈ ప్రాజెక్ట్ బిహైండ్ ఉంటాయండి. సో ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి తక్కెళ్లపల్లి తాండా ఉంటుందండి. ఇది దాటిన తర్వాత మనకు యాచారం, ఇది దీని బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి యాచారం అవుతుంది. సో యాచారం మండల్ హెడ్ క్వార్టర్. సో యాచారం నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో యాచారం నుంచి అప్ టు మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి మనకి ఫ్యూచర్ సిటీ యాచారం వచ్చిన తర్వాత యాచారం నుంచి మీకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుంది ఇది మనకు శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి టువర్డ్స్ నంది వనపర్తి మీదుగా ఈ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. ఇది వచ్చేసి మన నజ్దీత్ సింగారము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫ్యూచర్ సిటీ ఉంటుందండి. ఇదంతా కూడా మీర్ఖాన్పేట్. సో ఇప్పుడు రీసెంట్గా నిన్న వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు రీసెంట్గానే ఈ ఎఫ్సిడిఏ లిమిట్స్లో కొత్తగా పోలీస్ కమిషనరేట్ మీర్ఖాన్పేటలో అయితే మనకు ఓపెన్ చేయడం జరిగిందండి. సో మనకి దీన్ని కూడా కోర్స్ మనకి ఎఫ్సిడిఏ పరిధిలోకి వెళ్ళొచ్చు, గ్యారంటీ ఇవ్వలేను. బట్ ఏంటంటే హైవే ఫేసింగ్ దట్టు ఫ్యూచర్ సిటీకి చాలా నియర్ బై ఉంది కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ అండి. ఇది 2021 and 2022లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో నేను దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇందులో ఏ ప్లాట్స్ రీసేల్కి ఉన్నాయి, ఇది మనకు యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంది, దీని నుంచి కనెక్టివిటీ పరంగా చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్తో పాటు డిస్టెన్స్ ఎంతెంత, ఈ ప్రాజెక్ట్ నుంచి డిస్టెన్స్ పరంగా ఎంతెంత డిస్టెన్స్ ఉంటుంది, అలాగే ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కొత్త అప్డేట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు క్లియర్గా లైవ్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు కనిపించేటువంటి ఈ కనెక్టివిటీ రోడ్ వచ్చేసి సాగర్ హైవే అండి. కంప్లీట్గా సాగర్ హైవే ఇది. సో దీనికి ఆపోజిట్లో మీకు కనిపిస్తున్నటువంటి స్కూల్ పేరు వచ్చేసి జార్జెస్, ఎస్టీ జార్జెస్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. సో దీనికి ఆపోజిట్లోని ఇటువైపు రైట్ సైడ్ మీకు లాంగ్లో ఏదైతే కనిపిస్తుందో అది మనకి సమూహ వాళ్ళ ప్రాజెక్ట్ అండి. సో సమూహ వాళ్ళ ప్రాజెక్టు జస్ట్ మనకి సమూహ ప్రాజెక్ట్ కండు ఈ యొక్క జార్జెస్ పబ్లిక్ స్కూల్కి ఆపోజిట్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కూడా. సో ఇందులో మనకు మంచి ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 185 square yards, 163 square yards, అలాగే కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా రీసేల్కి అయితే వచ్చాయండి. సో ప్రాజెక్టు డెవలప్డ్ బై
మనకి ఐకానిక్ ఇన్ఫ్రా వాళ్ళు దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారు, బట్ మార్కెటింగ్ గ్రూప్ వాళ్ళు చేశారండి. సో దీన్ని అయితే ఫేజ్ 1 ఫేజ్ 2 కింద ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. మనకి కంప్లీట్ సాగర్ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. సో డిటిసిపి ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. సో అలాగే ఇందుట్లో మనకు డిస్టెన్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్గా మనకి ఎఫ్సిడిఏ అండర్లోకి వస్తుందండి. సో అలాగే తక్కెళ్ళపల్లి విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. అలాగే మీరు చూసుకుంటే ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎంట్రన్స్ నుంచి కూడా మాకు ప్రాజెక్ట్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నానండి. యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఎలా ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా సాగర్ హైవేలో ఉంటుందండి. టోటల్ 18 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో అలాగే కంప్లీట్ రంగారెడ్డి డిస్టిక్ పరిధిలోకి వస్తుందండి ఇదంతా కూడా. సో ఇది వచ్చేసి మనకి డిటిసిపి రేరా అప్రూవల్, అలాగే ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దీన్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 165, 183, అలాగే కొన్ని కార్నర్ ప్లాట్స్ కూడా రీసేల్కి అయితే వచ్చాయి. సో మనకు డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు యాచారం, ఇక్కడ నుంచి యాచారం మండల్ హెడ్ క్వార్టర్ వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే మనకు మీర్ఖాన్పేట, ఇప్పుడు మనకి ఏదైతే ఎఫ్సిడిఏ అని చెప్తున్నామో ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి కూడా చాలా నియర్ బై, ఆఫీసు కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. అలాగే మనకి నజ్జిత్ సింగారం 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ గురునానక్ యూనివర్సిటీ అని చెప్పేసి ఈ హైవేలోనే మనకి ఇబ్రహీంపట్నం దగ్గర వస్తుందండి. అక్కడికి వచ్చేసి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్ టు మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బొంగళూరు జంక్షన్ ఏదైతే ఉందో బొంగళూరు జంక్షన్కి జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ పర్పస్ ఒక హైవే ఫేసింగ్లో ఒక మంచి ప్రాపర్టీ కావాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో అలాగే ఇది త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అలాగే మనకు ఇక్కడ మాల్ ఏదైతే ఉందో ఈ రోడ్లో మాల్ వస్తుందండి. ఆ మాల్ దగ్గర మనకి త్రిబుల్-ఆర్ వస్తుంది. టువర్డ్స్ ఇటు మనకి శ్రీశైలం హైవేలో ఆమన్గల్ నుంచి మాల్ మీదుగా మనకి త్రిబుల్-ఆర్ అయితే వెళ్తుందండి. సో అలాగే మనకు ఈ కనెక్టివిటీ త్రిబుల్-ఆర్కి లోపల వస్తుంది కంప్లీట్గా ఈ ప్రాజెక్టు. సో ఇందుట్లో 40 ఫీట్ అండ్ 33 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్లో 40, 33 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్రాపర్టీ సేల్ చేయాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కానీ లేదా డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్కి కానీ మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే షేర్ చేయగలరండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకు ఇది కంప్లీట్గా డిటిసిపి అప్రూవల్ కిందకు వస్తుంది. అలాగే మీకు డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మీకు బీటీ రోడ్స్ కానీ కర్బింగ్ స్టోన్స్ కానీ వాటర్ పైప్ కనెక్షన్స్ కానీ చాలా ప్రాపర్గా అయితే ఈ యొక్క ప్రాజెక్టులో అయితే డెవలప్మెంట్స్ చాలా ప్రాపర్గా ఇవ్వడం జరిగిందండి. సో ఎవరైనా కూడా హైవే ఫేసింగ్ కనెక్టివిటీ బాగుండి కొద్దిగా తక్కువ రేట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందుట్లో మన దగ్గర ప్లాట్ సైజెస్ మనకి కొన్ని ప్లాట్స్ అంటే లోపల డెడ్ ఎండ్లో ఉన్నటువంటి ప్లాట్స్ వచ్చి 13,000, 14,000 ఉన్నాయండి. ఫ్రంట్ ఉన్నటువంటి ప్లాట్లు 15,000 అట్లా చెప్తున్నారండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.